గౌరీశంకర్ సార్, చాలా మంచి కథని మూడో కథగా చెప్పుకున్నాము. అందరూ మంచి వాళ్ళే. కాకపోతే కొన్ని 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 చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. లైఫ్లో కూడా అలాంటి మన నిత్య జీవితంలో కూడా అలాంటి పొరపాట్లు జరగడం కామన్ ఎక్కడైనా కూడా. మీరు అన్నట్టుగా 100 రూపాయలు కనపడితేనే మనిషి జేబులో పెట్టుకునే కాలంలో ఉన్నాం కాబట్టి అలా ఏదైనా సొమ్ము దొరికితే తప్పకుండా దాచుకుంటూ ఉంటారు. మూడో కథ చాలా బాగుంది నిజంగా. నాలుగో కథ ఏం కథ చెప్పబోతున్నారు? దాని వెనకాల దాగినటువంటి రహస్యాలు ఏమిటి? కథ పేరు, దానికి సంబంధించి వివరాలు చెప్పండి. తప్పకుండా. ఈ నాలుగవ కథ పేరు లంచగొండికి శిక్ష. టైటిల్ అంటే ఒక లంచగొండి ఉంటాడు, వాడికి ఒక శిక్ష పడుతుంది, అంతే కదా. లంచం తీసుకున్న వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చట్టానికి దొరుకుతారు, వాళ్ళకి శిక్ష పడుతుంది అనేది సహజం సమాజంలో. ఇది కూడా అలాంటి కథే. ఈ కథలో తెలుసుకోవాల్సిన విషయం, ఒక నీతి అంటూ ఉంటుంది. ఇదేమిటంటే, పూర్వం ధర్మపురి అనేటువంటి ఒక దేశం ఉండేది. ఆ ధర్మపురి దేశాన్ని నవనీత వర్మ అనేటువంటి రాజు పరిపాలించేవాడు. పేర్లు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. ధర్మపురి దేశాన్ని నవనీత వర్మ పరిపాలించేవాడు. ఇంతకు ముందు చెప్పుకున్న కథ లాగానే ప్రారంభం అట్లాగే అనిపిస్తుంది. ఆ కథలో కూడా విదర్భరాజు సుబుద్ధి రాజ్యంలో ఒక పేదవాడు వచ్చి అతన్ని ఏదో ఆశ్రయిస్తే అతనికి సహాయం చేస్తాడు. ఇది కూడా అలాగే మొదలవుతుంది. ఈ కథ ఏమిటంటే, ఆ ధర్మపురి రాజ్యానికి నవనీత వర్మ అనేటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒక పుండరీక శర్మ అనే ఒక బ్రాహ్మణుడు, పేదవాడు, అతను ఈ రాజుని ఆశ్రయిస్తాడు. ఆశ్రయించి తనకి కుటుంబము అన్నీ ఉంటాయి, కానీ బాగా పేదరికంలో ఉంటాడు. తన కుటుంబ పోషణకు సరిపడేటువంటి ఆదాయం కానీ ధనం కానీ తన దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా పేదవాళ్ళకి ప్రభుత్వాలు ఉచితంగా ఏవో అవి సహాయాలు పథకాలు ఇస్తూ ఉంది. వాళ్ళని ఆదుకొని పైకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆ రోజుల్లో కూడా రాజు అన్నవాడి దగ్గరికి పేదవాళ్ళు వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాడు. అందులో భాగంగానే ఈ పుండరీక శర్మ వచ్చి ఆ మహారాజుని కలిసి, అయ్యా, నాకు ఈ విధంగా చాలా పేదరికంలో ఉన్నాను, కుటుంబ పోషణకి నాకు గడవటం లేదు, మీరు ఏదైనా సహాయం చేయాలి అని అంటాడు. సరే, ఆ రోజుల్లో మరి పేదవాళ్ళు, అందులో బ్రాహ్మడు కాబట్టి మహారాజు కాబట్టి వాళ్ళకి ఏదో సహాయం చేయాలి అనుకుని అతను ఏం చేస్తాడంటే, ప్రతిరోజు ఉదయం నన్ను వచ్చి కలిస్తే నీకు కావలసిన సహాయం చేస్తాను అంటాడు. అలాగే మహారాజాని సంతోషంతో వెళ్ళిపోతాడు. తిరిగి ప్రతిరోజు ఉదయం ఈ మహారాజు ఉండేటువంటి అంతరాలయం అంతఃపురంలోకి వస్తాడు. వచ్చి మహారాజుని కలిస్తే మహారాజు ఒక చిన్న చీటి, ఒక లేఖ రాసి ఇస్తాడు. ఆ చీటి పట్టుకెళ్ళి కోశాధికారి, అంటే ఇప్పుడు మనం ట్రెజరీ అంటాం గవర్నమెంట్ లో, ఇప్పుడు మనకి గ్రాంట్లు రావాలన్నా, గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలన్నా ఆ ట్రెజరీ ద్వారా ఆఫీస్ వాళ్ళకి, డిపార్ట్మెంట్స్ కి ఇస్తారు, వాళ్ళు జీతాలు ఇస్తారు. అట్లా ఇతను తీసుకెళ్లి ఆ కోశాధికారిని కలిస్తే, కోశాధికారి రాజుగారి రాజముద్రతో వచ్చిన అఫీషియల్ లెటర్ కాబట్టి అందులో ఏం రాసి ఉంటుంది, ఇతనికి 2 వరహాలు ఇవ్వమని చెప్పి రాసి ఉంటుంది. వరహాలు ఆ రోజుల్లో రూపాయలు ఇప్పుడు అంటాం, వరహాలు అంటే అదొక పెద్ద విలువైనటువంటి ఒక కరెన్సీ. సో అలా 2 వరహాలు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఒక వరహాలు వాళ్ళ జీవితానికి సరిపడా తిండి, వాటికి ఒక వరం సరిపోతుంది. అలా 2 వరహాల్లో వాళ్ళు తినగా సంతోషంగా సంతృప్తిగా ఉండగా కొంత డబ్బు మిగులుతుంది. ఆ డబ్బు అంతా కూడా దాచుకుంటూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు, అంటే కిందటి కథలో కూడా కొంచెం స్టార్టింగ్ లో ఇలాగే ఉంటుంది. తర్వాత ఇతను ఈ విధంగా ప్రతిరోజు రాజుగారి దగ్గరికి రావటం, రాజుగారు ఉత్తరం ఇవ్వటం, కోశాధికారి తీసుకెళ్ళటం, 2 వరహాలు తీసుకెళ్ళటం. 2 వరహాలు రాజుగారికి ఏమంత పెద్ద కాదు, కొన్ని కోట్ల వరహాల కోశాధికారి ఉన్నప్పుడు 2 వరహాలు ఎంత. అయితే ఇతనికి మాత్రం అది చాలా గొప్ప సంపద, పెరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఇతను ఉదయం పూట రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారు వెళ్ళినప్పుడు ఉదయం పూట ఏమిటి, సాధారణంగా ఉదయం లేవగానే మామూలుగా మనం ఎప్పుడు బ్రషింగ్, స్నానం అవి చేస్తాం. అలాగే రాచరిక వ్యవస్థలో ఏమిటంటే, వాళ్ళకి ఈ మల్లయోధులు వీళ్ళు
ఆ, ఒళ్ళు పట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు మనం మసాజ్ అంటాం కదా, చూపిస్తూ దాని ఉంటారు ఇప్పుడు అవన్నీ కొన్ని కూడా movies లో. ఆ, ఆ, మర్దనం అంటారు దాన్ని. మర్దనం, తైల మర్దనం. ఉమ్, ఒంటికంతా కూడా నూనె పెట్టి, ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని ఊళ్ళలో జమీందారీ ఫ్యామిలీస్ లో ఉమ్, వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ ఉంటారు, అవును. మల్ల యోధుల్లాగా. ఉమ్, వాళ్ళు వచ్చి ఒళ్ళంతా పట్టి ఉమ్, మర్దనం చేసి స్నానం చేసే ముందు అవన్నీ చేస్తారు. అట్లా ఇతను వెళ్ళినప్పుడల్లా ఆ పని చేసేటువంటి వాళ్ళు క్షురకులు చేస్తారు. మామూలుగా ఈ క్షురకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇటువంటి వృత్తి చేస్తారు ఉమ్, ఆ రోజుల్లో. కాబట్టి రాజుగారి ఇతను వెళ్ళినప్పుడల్లా రాజుగారు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారు, ఒక క్షురకుడు అతని ఒంటికంతా కూడా తైలం రాసి మర్దనం చేస్తున్నాడు. ఉమ్, ఈ మర్దనం వల్ల ఏమిటంటే ఇది ఒక రకమైనటువంటి వ్యాయామం, ఎక్సర్సైజ్. ఉమ్, మనం మామూలుగా నిద్ర లేవగానే ఒళ్ళంతా పట్టేసి ఉంటుంది కదా, ఉమ్, మళ్ళీ వామప్ అంటాం మనం. వామప్ అయ్యి కాస్త కాళ్ళు చేతులు విదిలించి కొంచెం అలా ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తే అప్పుడు మళ్ళీ మనం లేచి మామూలుగా పనులు చేసుకోగలుగుతాం. అలాంటి సమయంలో ఇతను వెళ్ళినప్పుడు ఇతనికి ప్రతిరోజు రావటం, రాజుగారి ఉత్తరం ఇవ్వటం, అక్కడ రాజుగారికి మర్దనం చేస్తున్నటువంటి ఆ క్షురకుడు గమనిస్తాడు. ఓకే. అంటే కదా రాజుగారి దగ్గరికి వెళ్ళొచ్చిన చుట్టుపక్కల పిఏలు వాళ్ళు స్టాఫ్ గమనిస్తుంది ఉమ్, ఎవరు వస్తున్నారు పోతున్నారని. ఈ క్షురకుడు రాజుగారు వీడు రోజు వస్తున్నాడు, లేఖ పట్టుకెళ్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, బాగా సంపద అంతా కూడా కూడబెట్టుకుంటున్నాడని వాడి మనసులో ఒక దుర్బుద్ధి మొదలవుతుంది. వాడి పేరు చెన్నయ్య, అది కూడా కథలో చెప్తారు. ఎవరు అక్షరకుడి పేరు పుండరీక శర్మ, ఈ రాజు నవనీత వర్మ. ఉమ్, అతను ఏం చేస్తాడు, ఆ చెన్నయ్య అనేటువంటి అక్షరకుడు వాడి పని వాడు చేసుకొని వెళ్ళి ఈ ఈ వ్యక్తి ఆ చీటీ పట్టుకొని డబ్బు తీసుకొని వచ్చేటప్పుడు ఒక రోజు వెళ్ళి మధ్యలో దారి కాస్తాడు. దారిలో ఇతన్ని కలిసి, నేను మహారాజు గారికి మర్దనం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళు తేలికగా హాయిగా ఉండటం వల్ల ఆయన మంచి మూడ్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఉల్లాసభరితంగా ఉన్నప్పుడు ఆ సంతోషంలో నీకు ఈ గ్రాంట్ శాంక్షన్ చేస్తున్నాడు, ఈ రేట్ ఇస్తున్నాడు, ఈ డబ్బులు ఇస్తున్నాడు. కొన్ని మనుషులు మనం డిఫరెంట్ మూడ్స్ లో ఉంటాం. రోజులో ఒకే రకమైనట్టు మూడ్ ఉండదు. ఒక్కోసారి చిరాగ్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందో చెప్పలేము. ఒకటి పక్క వాళ్ళ మీద చిరాకు పడుతుంటాం, ఒక రోజు మన మూడ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఓ రోజు డల్గా ఉంటుంది, ఓ రోజు కోపంగా ఉంటుంది. ఇలా రకరకాల మూడ్స్ లో ఉంటాం, మనస్తత్వం. అయితే వీడు అక్కడ ఏం పాయింట్ చెప్తాడంటే, నేను మర్దనం చేయటం వల్ల రాజుగారికి ఉన్న చిరాకంతా పోయి, ఆ ఒంటి నొప్పులన్నీ పోయి, ఒళ్ళంతా హుషారు కావటం వల్ల ఆ హుషారులో, ఉత్సాహంలో, సంతోషంతో నీకు డబ్బు ఇస్తున్నాడు. కాబట్టి నీకు డబ్బు ఇవ్వడానికి మూల కారణం ఎవరు? నేను. పైగా ఈ అంతఃపురంలో గాని, ఆ రాజభవనంలో గాని నాకు చాలా పలుకుబడి ఉంది. నేను ఎవరి అనుమతి లేకుండా నేరుగా రాజుగారి దగ్గరికి పోయేటువంటి ఒక చనువు, అధికారం నాకుంది. కాబట్టి నేనేది చెప్తే అక్కడ చెల్లుతుంది. ఇప్పుడు నేను కోశాధికారికి ఒక్క మాట చెప్పి నీకు డబ్బు ఇవ్వద్దు అని ఒక మాట చెబితే నీకు రేపటి నుండి ఆయన డబ్బు ఇవ్వడు అని అంత దబాయించేది. అంటే రాజు మాట కూడా కోశాధికారి వినడు అనేటువంటి లెవెల్లో వీడు అతన్ని బెదిరిస్తాడు. మరి ఏం చెయ్యాలి అని అతను భయపడతాడు. ఏం చెయ్యాలి అంటే, ఏమీ లేదు, నీకు ఇచ్చే దాంట్లో సగం నాకు ఇవ్వు అంటాడు. ఇప్పుడు జరిగేది అదేగా ప్రస్తుత సమాజంలో. అందుకే లంచగొండికి శిక్ష అన్నారు. నీకు ఇచ్చేటువంటి దాంట్లో సగం మొత్తం నాకు ఇవ్వు అంటే అతను ఒప్పుకోడు. నిజానికి ఇంకోళ్ళు అయితే ఎందుకు వచ్చిన గోలరా, ఏదో నాకు సరిపడా వస్తుంది, వాడికి సగం వాటా ఇస్తే పోతుంది అంటే అసలు కథలో బలమే లేదు. అంటే మనం ఏంటి, లంచగొండిని ప్రోత్సహించినట్టు. ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి కూడా మనకి అప్పుడప్పుడు పేపర్లో లంచగొండీలు పట్టుబడ్డారు అని చాలా తరచుగా వస్తుంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది, లంచం తీసుకునేవాడు ఎంత నేరస్తుడో ఇచ్చేవాడు కూడా అంత నేరస్తుడు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అది ఇంకోళ్ళు అయితే మామూలుగా అయితే సరేలే తీసుకో అంటే అసలు కథలో బలం లేదు, కథే లేదు. కాబట్టి కథలో ఏమిటి చివరికి అంటే అతను ఒప్పుకోడు. నేనెందుకు ఇవ్వాలి నీకు, మధ్యలో నీ పెత్తనం ఏంటి, కాబట్టి నేను ఇవ్వను పో అంటాడు. ఇవ్వను పో అనేటప్పటికీ
వాడికి నిజంగా ఊరికే బెదిరించాడే తప్ప అంత కోశాధికారిని శాసించేటువంటి పెత్తనం వాడికి లేదు. ఊరికేదో ఒక చిన్న బెదిరింపు చేశాడు, అలా వాడు ఇవ్వను అంటాడు. సరే అని గమ్మునైపోయి వీడు మామూలుగా రోజు మరికొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. వీడు మర్దనం చేయటం, వాడు లేక ఇవ్వటం, డబ్బులు తెచ్చుకోవటం, ఇది కొంతకాలం జరుగుతూ ఉంటే చివరికి వాడు ఏం చేస్తాడంటే, సరే నా మాట వినలేదు, బాగానే ఉంది అని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడో దారిలో పుండరీక శర్మని చెన్నయ్య అడ్డుకుని, చూడు నీ మీద రాజుగారికి చాలా కోపంగా ఉంది అని అంటాడు. నా మీద కోపం ఎందుకు ఉంటుంది అంటే, ఏం లేదు, నువ్వు ప్రతిరోజు వచ్చి తెల్లారగానే వచ్చి అడుగుతున్నావు. ఆ తెల్లారగానే వచ్చి అడగటం వల్ల నీ ముక్కులో నుంచి వచ్చేటువంటి శ్వాస ఏదైతే ఉందో అది చాలా దుర్వాసనగా ఉండి, నువ్వు వచ్చి దగ్గర వచ్చి మాట్లాడుతుంటే ఆ కంపు భరించలేక రాజుగారు నీ ముందేమీ బయటపడటం లేదు, కానీ నువ్వు వెళ్ళాక చాలా చిరాకు పడి నాతో అంటూ ఉన్నారు. కాబట్టి నువ్వేం చెయ్యి, నీకు అన్యాయం చేయాలని నేను అనుకోవట్లే, నువ్వేం చెయ్యి, రేపటి నుండి వచ్చేటప్పుడు ముక్కుకి ఒక గుడ్డ, అంటే ఇప్పుడు మనం మాస్క్, అలా ఒక గుడ్డ కట్టుకొని రావయ్యా, నీ మంచికే చెబుతున్నానంటే పాప అమాయకుడు అవును నిజమే కాబోలు, అంత మహారాజు దగ్గర కొంచెం శుచి శుభ్రం ఉండాలి కదా అని వాడు గుడ్డ కట్టుకొని మర్నాడు వెళ్తాడు. వెళ్ళగానే మర్నాడు వెళ్లే ముందు ఈ చెన్నయ్య అనేవాడు రాజు దగ్గర మరొక కంప్లైంట్ చేస్తాడు. చూడండి మహారాజా, మీరు ఎంత దయాగుణంతో వాడికి ప్రతిరోజు సహాయం చేసి 2 వరహాలు ఇస్తున్నా వాడికి మీ కృతజ్ఞత లేదు. మీరు ఇచ్చేటువంటి దాంట్లో మీరు మాట్లాడేటప్పుడు మీ నోటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన భరించలేక వాడు బయటికి వచ్చి నాతో చెప్తున్నాడు, ఆ డబ్బు సంగతి ఏమో కానీ మీ రాజుగారి దగ్గరికి వచ్చి నేను మాట్లాడాలంటే తెల్లారగానే ఆయన నోటి నుంచి వచ్చే దుర్వాసన భరించలేక నేను ముక్కుకి మూతికి బట్ట కట్టుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడింది అని నాతో వచ్చి చెప్పుకుంటున్నాడు, మీతో చెప్పుకోలేక. అంటే రాజుగారు ఎవరికైనా అంతే కదా, కొంచెం మనసు ఇదైపోయి సరేలే అని చూస్తాడు. తెల్లవారి వాడు నిజంగా వీడు అక్కడ ఒక రకంగా చెప్పాడు, ఇక్కడ ఒక రకంగా, కాబట్టి వాడు మూతికి బట్ట కట్టుకొని వస్తాడు. రాగానే వీడు చెప్పింది నిజమేనేమో, ఈయనేమనుకుంటున్నాడు, నా గురించి అది కట్టుకున్నాడు అనుకుంటున్నాడు. వాడేమనుకుంటున్నాడు, వీడు చెప్పిన దాన్ని బట్టి మహారాజు దగ్గర ఇలా ఉండకూడదని దానికోసం అని వాడు అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ విధమైన వైరుధ్యాన్ని వాడు క్రియేట్ చేశాడు. అప్పుడు మహారాజు అడుగుతాడు ఓపెన్గా, ఏమిటి నువ్వు ఇలా అనుకుంటున్నావట కదా అని అంటే, అయ్యో మహారాజా నేనంత కాదు, ఈ చెన్నయ్యనే నాకు మీ గురించి ఇలా చెప్పాడు, ఇలా చెప్పడం వల్ల నేను కట్టుకున్నాను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఇక్కడ మహారాజు అడగటం అనేది మహారాజు యొక్క చిత్తశుద్ధిని తెలియచేస్తుంది. మహారాజే గనక దాన్ని మరొక రకంగా అపార్థం చేసుకుని ఉంటే పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కింది వాళ్ళు చెప్పేటువంటి మాటలని అధికారి అన్నవాడు నమ్మకూడదు. అంటే నమ్మేవి ఉంటాయి, నమ్మకూడనివి ఉంటాయి, కానీ దాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ అది మనం ఒక అధికారి, ఒక పదవిలో ఉన్నవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మినిస్టర్లో, ఎమ్మెల్యేలో, ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్ వాళ్ళు, కింది వాళ్ళు ఎన్నో రకాలు చెప్పినా కూడా వెంటనే మనం దాన్ని పట్టుకుని అవతలి వాళ్ళని దోషులుగా నిర్ణయించకూడదు. కాబట్టి వెంటనే ఇతను ఏం చేస్తాడు, అడిగేశాడు, వాడి ముందే అడిగాడు, ఈయన చెప్పాడు, వాడు తెలిసి ఉన్నాడు. అప్పుడు వెంటనే అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, రేపటి నుంచి నీకు 2 ఉత్తరాలు ఇస్తాను, నువ్వేం చెయ్యి, ఒక ఉత్తరం, అంటే ఈ చెన్నయ్య లేని పరోక్షంలో ఈ సంభాషణ జరుగుతుందండి ఇక్కడ. అయితే నీకు రేపటి నుంచి చెన్నయ్య ఇదంతా చేశాడు కాబట్టి నాకు అర్థమైంది, నీకు ప్రతిరోజు ఒక ఉత్తరం ఇస్తున్నాను కదా, రేపటి నుంచి నీకు 2 ఉత్తరాలు ఇస్తాను. నువ్వు బయటికి వెళ్ళి, నీకు చెన్నయ్య నీకు ఎదురవుతాడు కదా, నిన్ను ఏదో ఒకటి అడుగుతాడు కదా, ఈ 2 ఉత్తరాలు ఇచ్చి ఈ 2 ఉత్తరాలు తీసుకెళ్లి కోశాధికారికి ఇవ్వు అని చెప్తాడు. అప్పుడు ఈ పుండరీక శర్మ కోశాధికారి దగ్గరికి వెళ్ళి ఈ 2 ఉత్తరాలు ఇస్తాడు. ఆ చెన్నయ్యని కూడా తీసుకెళ్తాడు. ఇతనికి కూడా సహాయం చేయమని రాజుగారు చెప్పారని 2 ఉత్తరాలు ఇస్తే, ఆ 2 ఉత్తరాలలో ఒక ఉత్తరంలో ఏముంటుందంటే, ఇతనికి రోజు ఇచ్చినట్టుగానే 2 వరహాలు ఇమ్మని ఇస్తుంది. మరొక ఉత్తరంలో ఏమిటి ఉంటుందంటే, ఈ చెన్నయ్య లంచగొండి
ఇతను ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గం చేశాడు కాబట్టి సూదితో నోరు కుట్టేయమని మరొక దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇద్దరు వస్తారు, అతను వరహాలు అందుకొని సంతోషంతో వెళ్తాడు. ఈ చెన్నయ్య ఏమనుకుంటాడు, ఆ ఉత్తరంలో నాకు కూడా రాజుగారు వరహాలు ఇస్తాడేమని చాలా ఆశతో వెళ్తాడు, చేతులు చాస్తాడు. నీకు వరహాలు కాదు, నీ నోరు కుట్టేయమన్నారు, ఎందుకంటే నోటితో నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పి మరి అన్యాయం చేస్తున్నావు అని అసూయతో అని ఆ శిక్ష వేసి సూదితో నోరు కుట్టేస్తారు. ఇది లంచగొండికి శిక్ష. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకళ్ళకి ఏదో బాగుపడుతున్నారు అని మనం ఈర్ష్య పడకూడదు. తర్వాత ఈర్ష్యపడి ఆ బాగుపడే వాళ్ళకి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళ మధ్యలో వైషమ్యాలు సృష్టించకూడదు. తర్వాత రాజుగారు కూడా, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఏది చెబితే అది నమ్మేసి అవతలి వాళ్ళని దోషులుగా నిర్ణయించకూడదు. కాబట్టి ఇవన్నీ రకరకాల విషయాలు మానవ సమాజంలో మనుషులు జీవితంలో తెలుసుకోవలసినవని ఈ కథ ద్వారా తెలుస్తుంది. రైట్, చాలా చక్కటి కథ చెప్పారు. మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు ఈ కథలో దాగున్నాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, పరోల్ని ఇప్పుడు గౌరీశంకర్ సార్ చెప్పినట్టు ఎవరైనా ఎదుగుతున్నారు అన్నా, లేదా వాళ్ళకి మంచి పేరు వస్తుందన్నా, ఎక్కడో కించిత్ మనకి మనసులో బాధ, అయ్యో వాళ్ళ మన ముందే ఎదిగిపోతున్నారే, వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదించేస్తున్నారే, లేదా వాళ్ళ పని హాయిగా ఉందే, వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, కానీ అందులో ఎంతో కష్టం దాగి ఉంటుంది. వాళ్ళ ఆ స్థానం సంపాదించడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఓర్చుకొని ఆ స్థానం సంపాదించగలుగుతారు. కానీ మామూలుగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, చాలా లైట్గా తీసుకుంటారు, వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది, వాళ్ళ సంపాదన అంతా చాలా ఈజీగా వస్తుంది అనుకుంటారు. అందులోనే ఈ చెన్నై చేసిన పని అదే అనమాట. చివరికి ఏమైంది చెన్నయ్య గతి, అందరూ ఊహించినట్టుగానే శిక్ష అనుభవించడానికి వెళ్ళడం జరిగింది. రాజుగారి విషయంలో మనం ఆలోచిస్తే, రాజుగారు కూడా చాలా చక్కగా రాజరికాన్ని ఈ కథలో కూడా చెప్పగానే ఒక మాటని నమ్మేసి దానికి ఒక పెద్ద ఇది కాకుండా, అసలు నిజం ఎంత, వ్యక్తినే అడిగేస్తే, ఎదురుపడిన వ్యక్తిని అడిగేస్తే ఒక పని అయిపోతుంది అని చక్కగా అడగడం జరిగింది. సో కథ చాలా బాగుంది కదా. మీ పిల్లలకి ఎలా చెప్తున్నారు ఈ కథల్ని? మాతో షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కథలు ఎలా అనిపిస్తున్నాయి, పేదరాశి పెద్దమ్మ కథల్ని విన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.